గ్రామీణ అండ్ పట్టణాభివృద్ధి పథకాలు. పల్లె వెలుగు ప్రారంభం సెప్టెంబర్ 2019. దీని యొక్క లక్ష్యాలు గ్రామీణ ప్రాంతాలలో నాణ్యమైన జీవనం పెంపొందించడం, గ్రామ పంచాయతీలలో సుపరిపాలన పెంచడం. దృష్టి సారించే అంశాలు: గ్రామ పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, వృక్ష ఛత్రం, ట్రీ కవర్ మరియు సుపరిపాలన. నిధులు: గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఆర్థిక సంఘం గ్రాంట్స్, కన్వర్జెన్స్ ఫండ్స్, డొనేషన్స్. నోట్: 2021-22 కాలం గాను ఆర్థిక సంఘం 1365 కోట్ల గ్రాంట్ను కేటాయించింది. గ్రామాలలో ప్రజలను భాగస్వామ్యం చేయడానికి వర్క్ కమిటీ, శానిటేషన్ కమిటీ, స్ట్రీట్ లైట్, గ్రీన్ కవర్ కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. నోట్: పథకం ప్రారంభించినప్పటి నుండి గ్రామాలకు డిసెంబర్ 2022 వరకు రూపాయలు 14,235.50 కోట్ల అందించడం జరిగింది. ప్రతి శుక్రవారం మొక్కలను నీరు అందించాలని వాటరింగ్ డేని చేపడుతున్నారు. పల్లె ప్రగతిలోని కార్యక్రమాలు, నిర్వహించే పనులు. 1వ రోజు గ్రామ ప్రగతి నివేదిక ప్రజలకు తెలియజేయాలి. తడి పొడి చెత్త వేర్వేరుగా చేయడం, ఘన వ్యర్థాల నిర్వహణపై సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అవగాహన కల్పించడం మరియు గ్రామంలోని శిథిలాలు తొలగించడం. 3వ రోజు పంచాయతీ నర్సరీ, పల్లె ప్రగతి పనుల్లో వనాల్లో కలుపు మొక్కలు తొలగింపు, మురుగు కాలువల్లో పూడిక వేత, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భవనాల వద్ద పిచ్చి మొక్కల తొలగింపు. 4వ రోజు యువజన మహిళా సంఘాల భాగస్వామ్యంతో శ్రమదానం, చెత్త కుప్పలు, పొదల తొలగింపు, అంతర్గత రోడ్లలో మొక్కలు నాటడం. 5వది అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలలు, బస్టాండ్లు, మార్కెట్లలో పారిశుద్ధ్య నిర్వహణ, మొక్కలు నాటడం. 6వది చనిపోయిన మొక్కల స్థానంలో కొత్తవి నాటడం. ట్రీ గార్డుల ఏర్పాటు, త్రాగునీటి ట్యాంకులను శుభ్రం చేసి లీకేజీలు అరికట్టడం. 7వది వంగిపోయిన విద్యుత్ స్తంభాల తొలగింపు, వేలాడుతున్న వైర్లను సరిచేయడం, 100% LED దీపాల ఏర్పాటు. 8వది ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు, వైకుంఠధామం చుట్టూ మొక్కలు నాటి బయోఫెన్సింగ్ ఏర్పాటు చేయడం. 9వది సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పొడి దినం నిర్వహించడం, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయడం, ప్యాకింగ్ చేయడం. గ్రామం మొత్తం సోడియం హైపోక్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేయడం. 10వది పల్లె ప్రగతిలో చేపట్టిన పనుల వివరాలు తెలియజేయడం, దాతలు, పారిశుద్ధ్య కార్మికులను సన్మానించడం, గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని ప్రతిజ్ఞ చేయించడం. నోట్: ఆర్థిక సర్వే 2023లో రైతు కల్లాలు 28,858 పూర్తయినట్లుగా, రైతు వేదికలు 2,601గా పేర్కొనబడమైనది. అభ్యర్థులు గమనించగలరు. గత పల్లె ప్రగతి విజయాలు. ఆర్థిక సర్వే 2022 ప్రకారం రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్రాక్టర్ల పంపిణీ చేయడం జరిగింది. గ్రామాల్లో 19,472 పల్లె ప్రగతి వనాలకు రూపాయలు 238.2 కోట్లు కేటాయించి అన్నిటినీ పూర్తి చేశారు. 12,745 గ్రామ పంచాయతీలలో వైకుంఠ ధామాలకు రూపాయలు 1,329 కోట్లు కేటాయించగా 12,742 పూర్తి చేయడం జరిగింది. ఒక్కొక్క వైకుంఠ ధామం నిర్మాణ ఖర్చు 12.50 లక్షలు.
గ్రామాల్లో 12,769 డంపింగ్ యార్డులు నిర్మించాలని తలపెట్టగా ఇప్పటి వరకు 12,753 పూర్తి అయినవి. వీటి కోసం రూపాయలు 279.10 కోట్లు కేటాయించడం జరిగింది. ఒక డంపింగ్ యార్డ్ ఖర్చు 2.30 లక్షలు. ప్రతి మండలంలో 5 బృహత్ పల్లె ప్రగతి వనాలు ఏర్పాటు జరుగుతున్నది. రాష్ట్రంలో మొత్తం 2,725 BBPV ప్రతిపాదించగా 1953 BPPVలు పూర్తయ్యాయి. మల్టీలేయర్ అవెన్యూ ప్లాంటేషన్ కూడా ప్రతి జిల్లాకు 205 కిలోమీటర్ల చొప్పున రూపుదిద్దుకుంది. మొత్తం 9,360 కిలోమీటర్లు పొడవును గుర్తించగా ఇప్పటి వరకు 9,242.70 కిలోమీటర్లు పూర్తయింది. సింగిల్ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ వీటిని GP అండ్ PR రోడ్లకు ఇరువైపులా పెంచుతారు. మొత్తం 67,276 కిలోమీటర్లు రోడ్లను గుర్తించగా 65,471 కిలోమీటర్లు పొడవులో మొక్కలను నాటారు. పల్లె ప్రగతి యాప్ జిల్లా స్థాయి ఫలితాలను మానిటరింగ్ చేయడం కోసం గాను పంచాయతీ సెక్రటరీల కోసం PS యాప్ను రూపొందించడమైనది. ఈ యాప్ ప్రకారం శానిటేషన్ అండ్ వీధి దీపాల అందుబాటు వివరాలను ఈ క్రింద పేర్కొనబడమైనది. 80% కన్నా అధికంగా స్కోర్ సాధించిన జిల్లాలు 32 జిల్లాలకు గాను 24 కాగా కల్పించని జిల్లాలు 8. కొమరంభీం, సూర్యాపేట్, ఆదిలాబాద్, వరంగల్, మెదక్, మంచిర్యాల, మేడ్చల్, నల్గొండ. రైతు వేదికలు 524.57 కోట్లతో 2,601 రైతు వేదికలను నిర్మించారు. అత్యధిక స్కోర్ను పొందిన గ్రామ పంచాయతీలు గల జిల్లాలు మహబూబ్ నగర్ 89.01, పెద్దపల్లి 86.12, జగిత్యాల 86.40, నారాయణపేట్ 85.61, సంగారెడ్డి 86.29. అత్యల్ప స్కోర్ సాధించిన గ్రామ పంచాయతీలు గల జిల్లాలు ఆసిఫాబాద్ 71.39, మంచిర్యాల 76.28, ఆదిలాబాద్ 74.77, నల్గొండ 76.84, మేడ్చల్ 75.16. పట్టణ ప్రగతి 3వ దశ. పట్టణ ప్రగతి 1వ దశను ఫిబ్రవరి 2020 నుండి మార్చి 2020 వరకు నిర్వహించగా 2వ దశను జూన్ 2020లో నిర్వహించడం జరిగింది. పట్టణ ప్రగతి 3వ దశను 1 జూలై 2021 నుండి 10 జూలై 2021 వరకు నిర్వహించారు. పట్టణ ప్రగతి 4వ దశ కార్యక్రమాన్ని జూన్ 3, 2022 నుండి జూన్ 18, 2022 వరకు నిర్వహించారు. పౌరులకు సరైన పారిశుద్ధ్య సౌకర్యాలు, పట్టణ ప్రాంతాలలో పరిశుభ్రత మరియు పచ్చదనాన్ని ప్రోత్సహించడానికి 10 రోజుల పాటు పట్టణ ప్రగతిని నిర్వహించడం జరిగింది. పట్టణాలలో వార్డు కమిటీలను ఏర్పాటు చేశారు. ప్రతి వార్డుకు 4 కమిటీలు అనగా యూత్, మహిళా, సీనియర్ సిటిజన్స్, ప్రముఖులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీ 3 నెలలకొకసారి సమావేశం నిర్వహించి కమిటీ చేసిన తీర్మానాలు మున్సిపల్ కౌన్సిల్ ముందు ఉంచాలి. ఒక్కో కమిటీలో 15 మంది సభ్యులు ఉంటారు. ఇలా ప్రతి వార్డుకు 60 మంది చొప్పున ప్రజా సంఘాలు సభ్యులున్నారు. 2021 నుంచి 2022లో పట్టణాలు, నగరాలకు ప్రతి నెల రూపాయలు 112 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. వీటిలో 59 కోట్లు GHMCకి, మిగతా డబ్బులు 141 ULBలకు కేటాయించింది. 2022-23లో ప్రభుత్వం ప్రతి నెల 116 కోట్లు విడుదల చేస్తున్నది. రాష్ట్రంలో ప్రతి పట్టణం, నగరంలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లను నిర్మించుతున్నారు. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం 2021-22 బడ్జెట్లో రూపాయలు 500 కోట్లను కేటాయించింది. ఈ కార్యక్రమం లక్ష్యం ఉత్తమ పట్టణ
నివాసానికి పునాదులు వేసి దానిని సాకారం చేసుకునేందుకు పట్టణ ప్రగతి ప్రయత్నం. ఉత్తమ పారిశుద్ధ్యం. పచ్చదనంతో పట్టణ ప్రాంతాలు సుందరంగా తయారవుతాయి. పౌరులకు ఉత్తమ జీవన ప్రమాణాలు, జీవన సౌలభ్యంపై ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి. పౌరుల చురుకైన భాగస్వామ్యంతోనే అభివృద్ధి సాధ్యం. అభివృద్ధి పరిచిన మరియు పరుస్తున్న మౌలిక వసతులు. ఓపెన్ జిమ్ల నిర్మాణం 368, షెడ్స్ 2676, యానిమల్ కేర్ షెల్టర్స్ 20, జిల్లాకు 1. వైకుంఠ ధామాలు 445, ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్స్ 8 పూర్తయ్యాయి. టీకేహెచ్హెచ్ సర్వైవల్ రేటు 90%. నర్సరీలు 1012, టాయిలెట్స్ నిర్మాణం ప్రతి 1000 జనాలకు 1. కంపోస్ట్ షెడ్స్ 224, డ్రై సోర్స్ కలెక్షన్ సెంటర్స్ 205, శానిటేషన్ వెహికల్స్ 4713. గ్రామ పంచాయతీ అవార్డులు. చైల్డ్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ అవార్డ్ 2022. ఇది చందాపూర్ గ్రామ పంచాయతీకి వచ్చింది. ఇది వనపర్తి మండలంలో ఉంది. జిల్లా వనపర్తి. గ్రామ పంచాయత్ డెవలప్మెంట్ ప్లాన్ అవార్డ్ 2022. ఎర్రపల్లె గ్రామ పంచాయతీకి, మండలం ముర్కూక్, జిల్లా సిద్దిపేట్. నానాజీ దేశ్ముఖ్ రాష్ట్రీయ గౌరవ్ గ్రామ్ సభా పురస్కార్ 2022. మతంగోడ్, మండలం ముక్తాల్, జిల్లా నారాయణపేట్. గ్రీన్ స్కీమ్ ఇండెక్స్ GSI. దీని యొక్క ప్రారంభం 30 ఆగస్టు 2020. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో పచ్చదనం పెంపును ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ స్కీమ్ ఇండెక్స్ కార్యక్రమాన్ని ప్రకటించింది. మున్సిపాలిటీల వారీగా ఆయా పట్టణాల్లో గ్రీన్ కవరేజ్నికి 85%, గ్రీన్ కవర్ పెంచడంలో అవలంబించిన ఇన్నోవేటివ్ పద్ధతులకు 5%, ఆకట్టుకునే డిజైన్లతో చేపట్టే ప్లాంటేషన్కు మరో 10% వెయిటేజీ ఇచ్చి ఉత్తమ పురపాలికలను బెస్ట్ మున్సిపాలిటీ ఎంపిక చేస్తారు. అత్యధిక అర్బన్ గ్రీన్ స్పేస్, బెస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అర్బన్ గ్రీన్ స్పేస్, అర్బన్ గ్రీన్ స్పేస్ ఫర్ క్వాలిటీ, రోడ్ల పక్కన మొక్కల పెంపకం వంటి కేటగిరీలో అవార్డులు ఇస్తారు.